హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. వెల్కమ్ టు అనదర్ వ్లాగ్. టైం మిస్ అయిపోయిందా? కొంచెం లేట్ అయిపోయింది కదా. ఎందుకు అంటే రీజన్ ఏం లేదనమాట. ఇంటర్నెట్ స్లో ఉంది, వీడియో అప్లోడ్ అవ్వట్లేదు. గంట నుంచి పెట్టుంచాను కానీ ఏం అవ్వట్లేదు. సో ఎనీవే, దాని తర్వాత ఈరోజు హైదరాబాద్లో మస్తు వర్షం పడుతుంది అండ్ క్లైమేట్ అన్నది సూపర్ చిల్లీగా చల్లగా అయిపోయిందనమాట. ఈ టైంలోని మనకి ఏ పనులు కావాలంటే ఆ పనులు చేసుకోనిపిస్తుంది. సో ఐ డిసైడెడ్ టు క్లీన్ మై కిచెన్ ఎందుకు ఎంత మెస్సీగా పెట్టుకున్నావు సిరి అంటే దానికి రీజన్ ఇన్బిల్ట్ బద్ధకం. ఐ కాంట్ డూ ఎనీథింగ్ అబౌట్ ఇట్. సో అలా దారుణంగా అయిపోయింది. ఈరోజు డిసైడ్ అయిపోయాను, ఎలా అయినా కిచెన్ మొత్తం క్లీన్ చేసేయాలి, కౌంటర్ టాప్ మొత్తం ఖాళీ చేసేయాలి అండ్ నీట్గా పెట్టుకోవాలి అని చెప్పి. అప్పుడే వీడియోలు కూడా తీబుద్దేస్తారు తెలుసా. కిచెన్ నీట్గా లేకపోతే అస్సలు ఏం చేయబుద్దేయద్దు. ఈ లేజీ సూజన్ ఏదైతే ఉందో, ఇలా రౌండ్గా తిరిగే ట్రే, ఇది జస్ట్ ఫర్ 99కి కొనుక్కున్నాను తెలుసా నేను అమెజాన్ నుంచి. ఇలాంటివి 2-3 కొనుక్కున్నాను. ఒకటి బ్లూ కలర్ది, ఒకటి క్రీమ్ కలర్ది. వెరీ హెల్ప్ఫుల్ కిచెన్లో పెట్టుకోవడానికి, వీటికి అన్నిటికీ బాగుంటుంది. దాని తర్వాత ఇవి నా సిలికాన్ స్పాచులలు. ఇవన్నీ నేను రాత్రి డిష్ వాషర్లో వేసాను అనమాట. అన్నీ కొంచెం కొన్ని రోజులు ఎక్కువ వాడలేదనుకోండి, అవన్నీ వియర్డ్గా ధూళి పట్టేసి ఉంటాయి. మా ఇంటి చుట్టుపక్కల కన్స్ట్రక్షన్సే అవుతూ ఉంటాయన్నమాట. సో ఎంత ధూళి వస్తుందంటే మనకి ఓపిక ఉండాలి, కానీ రోజంతా మనం క్లీన్ చేస్తూ ఉండొచ్చు. లేదా రోబో వ్యాక్యూమ్ క్లీనర్ని రోజంతా తిప్పచ్చు. అండ్ దీస్ ఆర్ లైక్ ఓ మై గాడ్, ఇవన్నీ నీమ్ వుడెన్ స్పాచులాలు. ఇవన్నీ ఆ నాన్ స్టిక్లో మనం యూస్ చేస్తాం. బట్ వీటిని క్లీన్ చేయడం చాలా ఇంపార్టెంట్ తెలుసా. అవన్నీ లోపల ఆ ఫుడ్ పార్టికల్స్ అన్నవి వెళ్ళిపోతాయి. మెల్లిమెల్లిగా నాకు అర్థమవుతుంది ఇవన్నీ మెయింటైన్ చేయడం కష్టం అనమాట. లైక్ ఐరన్ కుక్వేర్ అవన్నీ ఇవన్నీ దే టేక్ లాట్ ఆఫ్ ఎఫర్ట్ అనమాట. చాలా ఈ వుడెన్ ఏవైతే ఉంటాయో వీటిలోని సోప్ పార్టికల్స్ ఇవన్నీ కూడా చాలా వెళ్ళిపోతాయి. అట్లీస్ట్ వీక్ ఒక్కసారైనా వీటన్నిటిని హాట్ వాటర్లో వేసి బాయిల్ చేయాలన్నమాట. అప్పుడే వాటిలో ఉన్న సోప్ పార్టికల్స్ అన్నీ బయటికి వెళ్ళి అవన్నీ క్లీన్ అవుతాయి. లేకపోతే ఇవి ఇచ్చే హెల్త్ కన్నా వేరేవే ఎక్కువిస్తాయి అన్నమాట. అండ్ న్యాచురల్ అంటే అన్నీ మంచివి అనేం కాదు. న్యాచురల్ వాటికి కూడా వాటికి చేయాల్సిన సేవ, వాటికి చేయాల్సిన పని వాటికి చేస్తేనే బాగుంటుంది అనమాట. అండ్ ఈరోజు నేను లంచ్ చేసుకోవట్లేదు, మళ్ళీ నేను పాస్తా చేసుకుంటున్నాను అనమాట నా కోసం. అదే నేను మీకు చెప్పాను కదా, నాకున్న వియర్డ్ బుద్ధులు. సో ఏవి తింటుంటానో అవే తింటుంటాను. సో వాటర్ని ఫుల్గా బాయిల్ చేసి దాంట్లో మన వుడెన్ స్పాచులాలు, స్పూన్లు, చాప్ స్టిక్లు మీరు ఏవైతే యూస్ చేస్తారో వాటన్నిటిని ఇందులో యాడ్ చేయండి. ఇందులో ఏం సోప్ ఏమి యాడ్ చేయొద్దు, జస్ట్ ఒక నిమ్మకాయ యాడ్ చేయండి. అండ్ వీలైతే కొద్దిగా బేకింగ్ సోడా ఆర్ వెనిగర్ వీటిని యాడ్ చేసి వీటన్నిటిని పెట్టండి, బాయిల్ అవనివ్వండి. లెట్ ఇట్ బాయిల్ ఫర్ 15 minutes అలాగా. దాని తర్వాత ఇవన్నీ ప్యాకెట్లు అనమాట. ఏవేవి ఓపెన్ చేసి ఉంచానో వాటన్నిటిని వాటి కంటైనర్స్లో వేసేస్తే అన్నీ క్లీన్గా అయిపోతాయి. ఇట్స్ జస్ట్ ఎవ్రీడే మనం కొంచెం టైం స్పెండ్ చేస్తూ ఉంటే మనకి కిచెన్ క్లీన్గా ఉంటుంది. అప్పుడప్పుడు డీప్ క్లీనింగ్ చేయాలనిపిస్తుంది కదా, ఆ డే అనమాట. సో వీటన్నిటిని ఎక్కడిదక్కడ పెట్టాను. దాని తర్వాత ఇవన్నీ బాయిల్ అవుతున్నప్పుడు చూసారా, అది ఆ సోప్ ఉండిపోతుంది కదా, వాటిల్లో నుంచి వస్తుంది అనమాట. ఇంత పొంగు వచ్చింది, నేను చూసి ఓ గ్రాస్ అనుకున్నాను, గందా ఫీలింగ్ వచ్చింది. దాని తర్వాత మంచిగా వీటన్నిటిని మంచిగా పాడైపోయినవి చిన్న పగుళ్ళు ఇలాంటివి ఉన్నవన్నీ త్రో చేసేయండి. లైక్ అవి మంచివి కావన్నమాట. అండ్ 2 గంటల కష్టం తర్వాత మై కిచెన్ వాజ్ సూపర్ క్లీన్, నీట్. వేటి సామాన్లు ఎక్కడికి వెళ్ళాల్సినవి అవన్నీ అక్కడికి వెళ్ళిపోయి ఇక్కడ ఒక డబల్ ర్యాక్ పెట్టాను. దాని మీద ఊరగాయలన్నీ పెట్టాను అనమాట, పచ్చళ్ళన్నీ. కిందేమో రకరకాల పౌడర్లు యూస్ చేస్తాం కదా, ఆ పౌడర్లు, గ్లూకోన్ డి ఇవన్నీ. దాని తర్వాత ఇటుపక్క కూడా మొత్తం క్లీన్ చేస్తాను. ఆ కవర్లోనేముందంటే మన ఏంటబ్బా అది యాష్ గార్డ్, అదే మన బూడిద గుమ్మడికాయ అనమాట. సో ఇవన్నీ చేసిన తర్వాత టైంకి పిల్లలు వచ్చారు, వాళ్ళ కోసం వంట అని చేశాను. దాని తర్వాత వాళ్ళు ఏదైనా యమ్మీగా తాగుతామంటే నేను బనానా స్ట్రాబెర్రీ మిల్క్ షేక్ చేశాను అనమాట. ఏం లేదండి, కొంచెం పాలు ఉంటాయా, పాల్లో ఒక బనానా, కొద్దిగా పంచదార అండ్ స్ట్రాబెర్రీ హర్షీస్ది స్ట్రాబెర్రీ సిరప్ అన్నది యాడ్ చేస్తా. అంతే, వీటన్నిటిని వాళ్ళకి ఇచ్చేస్తే బాగుంటుంది. కొద్దిగా ఫ్యాన్సీగా కోసం కొంచెం చాక్లెట్ సిరప్ లాగా ఈ స్ట్రాబెర్రీ సిరప్తో నా గ్లాస్కి కొంచెం డెకరేషన్ చేశాను. ఏదైనా కొంచెం స్పెషల్ చేస్తే పిల్లలు మస్తు హ్యాపీ అయిపోతారు. ఆ సేమ్ బనానా మిల్కే నార్మల్ గ్లాస్లో వేసేస్తే వాళ్ళకి అంత ఫ్యాన్సీగా అనిపించదు, ఇందులో వేసేస్తే వాళ్ళకి చాలా ఇష్టం అనమాట. కుశల్ వాజ్ సో హ్యాపీ. దాని తర్వాత ఈవినింగ్ స్నాక్ కింద పిల్లల కోసం నేను
వాళ్ళు వచ్చిన వెంటనే అన్నం తినేస్తారు. అన్నం తినికి డిన్నర్‌కి మధ్యలో కూడా వాళ్ళకి ఆకలేస్తది కదా! సో, ఈ రోజుల్లోని చాలా స్పోర్ట్స్ అన్నీ ఆడుతున్నారు కదా! స్కూల్‌కెళ్తున్నారు, మార్నింగ్ లెగుస్తున్నారు. వాళ్ళకి కొంచెం ఆకలి కూడా కొంచెం ఎక్కువే ఏస్తది. అందుకోసం ఈవినింగ్ స్నాక్ కింద ఈ పొటాటో పాన్ కేక్స్ లాంటివి చేస్తున్నాననమాట. ఏంటి నా మాన్యువల్ చాపర్ తెచ్చి దాన్ని యూజ్ చేయాలని డిసైడ్ అయ్యాను. చాలామంది అడుగుతున్నారు ఈ మాన్యువల్ చాపర్ కావాలా వద్దా అనేసి. ఒకటి ఉంటే చాలా మంచిదండి, నీట్గా అవుతాయి ఎక్కువ ఎక్కువ చాపింగ్ చేసుకోవాలి అనుకున్నప్పుడు. అండ్ నేను నీట్గా ఈ పొటాటోస్కి తొక్కలన్నీ పీల్ చేసేస్తున్నాను సో దట్ మనం ఈ పొటాటోస్ని చేసుకోవచ్చు అన్నమాట. ఈ కొంచెం కొద్దిగా ఇవి వస్తాయి కదా, ఏంటంటారు వాటిని, చిన్న చిన్న స్ప్రౌటింగ్ అయిపోయిన పొటాటోస్ యూస్ చేయకూడదు అంటారు. ఎక్కువ స్ప్రౌటింగ్ వస్తే యూస్ చేయకూడదు, ఇంత ఇంత చలేగా. ఇప్పుడు వర్షాలు పడుతున్నాయి కాబట్టి కొంచెమైనా ఇంట్లో ఉంచితే అవన్నీ గ్యారెంటీగా కొంచెం స్ప్రౌట్స్ అనేవి వస్తాయి. అన్నిటిని పడలేము కదండి. దాని తర్వాత వచ్చేసి మనకి లాక్ ఉంటుంది అనమాట. ఇదేంటంటే ఆ చాపర్ ఏదైతే ఉంటుందో అది కదలకుండా ఉండడానికి. వాళ్ళు దీనికి తగ్గట్టుగా ఒక చిన్న కంటైనర్ కూడా కింద ఇవ్వాల్సింది, అప్పుడు ఇంకా బాగుండేది. జస్ట్ పొటాటోస్ ఇందులో పెట్టి డ్రిడ్డర్ అని రౌండ్ రౌండ్గా తిప్పితే మనకి ఆ గ్రేట్ అయిన పొటాటోస్ అనేవి బయటకు వచ్చేస్తాయి. సో ఈజీ అన్నమాట. ఈ చాపర్ యూజ్ చేయడం వల్ల, చాపర్ గ్రేటర్ ఇది యూజ్ చేయడం వల్ల మనకి టైం అన్నది చాలా చాలా సేవ్ అవుతుంది. మనం చేస్తే చాలా టైం పట్టేస్తుంది కదా, అందుకే చాలా చాలా ఈజీగా అయిపోద్ది అనమాట. అండ్ చూడడానికి కూడా మస్తు బ్యూటిఫుల్గా అనిపిస్తుంది. ఇలా ఇలా చేస్తుంటే అన్నీ వచ్చేస్తాయి అనమాట. ఇప్పుడు నేను చేస్తున్న పొటాటో పాన్ కేక్స్ అనేవి సూపర్ సింపుల్గా ఇంట్లో చేసుకోవచ్చు. ఇలా చేస్తున్నాను. దీంట్లో మీరు ఎగ్ కూడా యాడ్ చేయొచ్చు, అప్పుడు కూడా ఇంకా చాలా చాలా టేస్టీగా ఉంటుంది. ఇందులో నేనేం యాడ్ చేస్తున్నానంటే ఫస్ట్ పొటాటోస్లోని కొద్దిగా ఉప్పు, కారం, కొద్దిగా బియ్యం పిండి, దాని తర్వాత కొద్దిగా నువ్వులు యాడ్ చేస్తున్నాను. వీటన్నిటిని పెనం మీద చిన్న చిన్న అట్లలాగా వేసేస్తాను అనమాట. అంతే. చాలా చాలా బాగుంటాయి. బర్గర్ బన్స్ ఉంటాయి కదా, వాటి మధ్యలో పెట్టుకొని తినడానికి కూడా చాలా బాగుంటుంది. జస్ట్ బ్రెడ్ మధ్యలో పెట్టుకుని తినడానికి కూడా చాలా బాగుంటుంది. కొద్దిగా కెచప్ ఏమైనా నంచుకుని తింటే కూడా చాలా టేస్టీగా ఉంటుంది. ఒకసారి ట్రై చేయాలి అనుకుంటే ట్రై చేయండి. ఇందులోని వేరే స్టైల్లో ఎలా చేసుకోవచ్చు అంటే దీంట్లోని కొద్దిగా ఆనియన్స్ యాడ్ చేసుకోవచ్చు, కొంచెం ఎగ్స్ యాడ్ చేసుకోవచ్చు. దాని తర్వాత వాటన్నిటిని మిక్స్ చేసి రకరకాల వెజిటేబుల్స్ యాడ్ చేసుకుని వాటన్నిటిని మిక్స్ చేసుకుని పాన్ కేక్స్ లాగా వేసుకుని తింటే కూడా చాలా బాగుంటాయి అన్నమాట. హ్యాష్ బ్రౌన్ మనం తింటాం కదా డొమినోస్లోనే ఎక్కడో, సేమ్ ఇలాగే టేస్ట్ వస్తుంది. అవి చాలా చాలా టేస్టీగా ఉంటాయి. ఆబ్వియస్లీ అవి ఫ్రై చేస్తాం కాబట్టి ఇంకెక్కువ టేస్ట్ ఉంటుంది. ఇది మనం పెనం మీద వేపుతాం. పొటాటో కుక్ చేయలేదు కదా, కుక్ అయిపోద్దా అంటే అయిపోద్దండి. మనం ఆల్రెడీ గ్రేట్ చేస్తాం కదా మంచిగా, ఆ పెనం మీద ఉన్న వేడికి అది గ్రేట్ అన్నది అయిపోతుంది. సో దాని నుంచి కూడా ఏం టెన్షన్ లేదనమాట. మంచిగా ఒక ప్యాన్ పెట్టుకోండి, దాని మీద కొద్దిగా ఆయిల్ స్ప్రెడ్ చేసుకోండి. దాని తర్వాత ఇవి చిన్న చిన్న పాన్ కేక్స్ లాగా యాడ్ చేసుకుని బ్రెడ్ మధ్యలో, లేదంటే బర్గర్ బన్స్ మధ్యలో, లేదా పావు మధ్యలో పెట్టుకొని హ్యాపీగా తినొచ్చు అనమాట. ఇది ఈరోజుది సింపుల్ బ్లాగ్. ఈరోజు బ్లాగ్లో కొంచెమైనా మీకు మోటివేట్ అయ్యి ఉంటారనుకుంటున్నా. అండ్ మీకు కావాలి అనుకుంటే మీ వుడెన్వి స్పాచులస్ అన్నీ మస్తుగా ఒకసారి తీసి బాయిల్ చేసేసుకోండి. అండ్ ఇప్పుడు వర్షాలు పడుతున్నాయి, సో సీజన్ అస్సలు మంచిది కాదు. జ్వరాలు, దగ్గులు, జలుబులు అన్నీ వస్తాయి. సో కూలింగ్ వాటర్ తగ్గించి నార్మల్ వాటర్ తాగడం, వీలైతే పాల్లో కొద్దిగా పసుపు కలుపుకొని తాగడం, మిరియాల చారు, ఇలాంటివన్నీ మన హెల్త్కి కొంచెం మన ఇమ్యూనిటీని బిల్డ్ చేస్తాయి అన్నమాట. సో అది కావాలి అనుకుంటే ఇంక్లూడ్ చేసుకోవచ్చు. ఇంకా కావాలి అనుకుంటే చవన్ప్రాష్ తినడం కూడా ఈ సీజన్లో మనకి చాలా మంచిదన్నమాట. మంచిగా మనము చిన్న చిన్న అట్లలాగా వేసేసుకున్నాం, దాంట్లో కొద్దిగా ఆయిల్ యాడ్ చేసేద్దాం, మూత పెట్టేద్దాం, దాన్ని పక్కన పెట్టేద్దాం. దాని తర్వాత హ్యాపీగా తినేద్దాం, అంతే. అది ఈరోజు వ్లాగ్ మీకు నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే లైక్, షేర్, కామెంట్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. మరో వీడియోతో మళ్ళీ రేపు కలుస్తానండి. అప్పటి వరకు